వెనక్కి తిరిగిన ధనుష్ నొప్పిగా అరుస్తూ చెయ్యి కడుపు దగ్గర పెట్టుకొని కింద పడిపోతూ ఆగిపోతాడు. ధనుష్ కడుపు నుండి చిన్నగా రక్తం కారడం మొదలైంది. ఎందుకంటే ఆ లీడర్ తన చేతిలోని కత్తిని ధనుష్ కడుపులో దింపేశాడు. ధనుష్ తేరుకునే లోపు వాడు కత్తిని తీసి మళ్ళీ పొడవడానికి ట్రై చేస్తూ ఉంటే కొద్దిగా పక్కకి జరుగుతాడు ధనుష్. దాంతో వాడి అటాక్ ఫెయిల్ అవుతుంది. ఎర్రబడిన కన్నులతో ముందుకు చూసిన ధనుష్కి తనకి పక్కనే ఉన్న ఆ రౌడీ కనిపిస్తాడు. వాడు కోపంగా ధనుష్ వైపు వస్తుంటే, ఎవర్రా మీరు, మాలికను ఎటు తీసుకెళ్తున్నారు అని స్ట్రైట్గా నిలబడుతూ అడుగుతాడు ధనుష్. ఈ క్షణం అతని కడుపులో చెప్పుకోలేనంత నొప్పి కలుగుతుంది. కానీ అతనికి అవేమీ పట్టడం లేదు. ఆ రౌడీగాడు తన వాళ్ళ వైపు చూసి సైగ చేయగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇతని దగ్గరికి చేరుకుంటారు. రే, చెప్పండ్రా, ఎవడు పంపాడు మిమ్మల్ని, చెప్పండి అని ఒక చేతిని వెనక్కి పెట్టుకొని రెండో చేతితో కత్తిపోటు తాకిన చోట పట్టుకుంటూ అడుగుతాడు ధనుష్. అతనికి జవాబు ఇవ్వడం మానేసి మిగతా రౌడీల వైపు చూస్తూ, బొమ్మల్లా నిలబడి చూస్తారేంట్రా, అక్కడేమైనా సినిమా నడుస్తుందా, పొడి పోయి వానంతు చూడండి అని అరుస్తాడు లీడర్. తమ వైపే వస్తున్న రౌడీలను చూస్తూ, మర్యాదగా చెప్తున్నా, అక్కడే ఆగండి, లేకపోతే అనవసరంగా నా చేతులు తిప్పులు తింటారు అని ధనుష్ భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళు మాత్రం అతని మాటలు అస్సలు పట్టించుకోకుండా ధనుష్ వైపు నడుస్తున్నారు. ధనుష్ ఒక్కొక్క మాట అంటూ అలానే భయపెట్టడానికి ట్రై చేస్తూ కదులుతున్నాడు. వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ధనుష్ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంటాడు. ఇంతలో ఇద్దరు వేగంగా వెళ్ళి ధనుష్ వెనక్కి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తుంటాడు. అది గమనించిన ధనుష్ తన కాలుతో ఒకరిని కొట్టి కింద పడేస్తాడు. కానీ ఇంతలోనే రెండోవాడు వచ్చి ఇంతకుముందు ఎక్కడైతే కత్తి పోటు పడిందో సరిగ్గా అక్కడే గట్టిగా గుద్దుతాడు. ఆ అని అరుస్తూ మొదటి వాడిని వదిలేశాడు ధనుష్. ఆ దెబ్బతో అతని నోటి నుండి రక్తం రావడం స్టార్ట్ అయింది. మిగిలిన ఇద్దరు కూడా ధనుష్ దగ్గరకు చేరుకోగానే అతనిలోని భయం రెట్టింపైంది. రక్తం చిమ్ముతున్న కన్నులతో అందరి వైపు చూస్తూ, నేను చెప్పేది వినండి, నేనెవరో మీకు తెలియదు, నా జోలికి వస్తే ఉత్తి పుణ్యానికే చస్తారు అందరూ అని అంటుండగానే, అవునా, అయితే చంపు చూద్దాం అని ధనుష్ ముఖం పైన బలంగా గుద్దుతాడు ఒకడు. ఆ దెబ్బ ప్రభావంతో ధనుష్కు కళ్ళు బయర్లు కమ్ముతాయి. అతని నోటి నుండి రక్తం భల్లున బయటకు వస్తుంది. ఇంతలో ఇంకొకడు కూడా అతని మీద దాడి చేయడంతో కూలబడిపోతుంటాడు. అది చూసిన లీడర్, రేయ్, వాడిని వదిలిపెట్టడం మంచిది కాదు, తొందరగా ఖతం చేయండి, మనకు పనుంది అని అరుస్తాడు. సరేనా అని చెప్పి అక్కడ చుట్టుపక్కల చూడడం స్టార్ట్ చేస్తాడు వాడు. కొద్దిగా వెతకగానే కొంచెం దూరాన ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. వేగంగా అక్కడికి వెళ్ళి దాన్ని చేతుల్లోకి తీసుకొని ఆక్రోషంగా ధనుష్ వైపు చూస్తాడు. ధనుష్ కూలపడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రాయిని పైకి లేపుతూ బిగ్గరగా అని అరుస్తూ ధనుష్ని కొట్టబోయిన వాడు పోలీస్ హార్న్ సౌండ్ వినిపించడంతో ఆగిపోయాడు. ఆ సౌండ్ వినగానే వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ సౌండ్ వైపు చూసిన వాళ్ళకి కొంచెం దూరం నుండి 2 కార్లు ఇటువైపే వస్తున్నట్టుగా, అది కూడా ఇంకొన్ని క్షణాల్లో అక్కడికి చేరుకోబోతున్నట్టుగా కనిపిస్తాయి. లీడరు కంగారుగా, రే, పోలీసులు వస్తున్నారు, ఫాస్ట్గా రండి అని అంటాడు. ధనుష్ని అలానే వదిలేసి అక్కడి నుండి పరుగు తీస్తారందరూ. సరిగ్గా అప్పుడే ఆ లీడర్ చూపు కారు నుండి కింద పడ్డ మాలిక పైన పడుతుంది. కష్టం మీద ఆమెను కారులోకి ఎక్కిస్తూ ఉంటే పోలీస్ సైరన్ సౌండ్ దగ్గరికి వస్తుంది. అప్పటికి అందరూ వచ్చి కారులో కూర్చున్నారు. రే చవటాలారా, విధవలారా, దీన్ని లోపలికి ఎక్కించండి అని కేక వేస్తాడు లీడర్. అది విని బయటకు దిగబోయిన ఇద్దరు రౌడీలు అలానే ఆగిపోయి, అన్నా, నువ్వెక్కు ముందు, వాళ్ళు వచ్చేస్తున్నారు అని అనడంతో మాలికను వదిలేసి కారులో ఎక్కేస్తాడు వాడు. కారు వేగం అందుకుంది. అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసుల్లోని ఒక కార్ వీళ్ళని ఫాలో చేస్తే ఇంకో కారు మాలిక వాళ్ళ దగ్గరికి చేరుకుంటుంది. ఏంటి మొండితనం, తిండి తిప్ప లేకుండా ఎన్ని రోజులుంటావు అని సుమావిని బుజ్జగించడానికి ట్రై చేస్తున్నాడు ముఖేష్ రాయర్. కిటికీ నుండి చీకటి అలుముకున్న రాత్రిని చూస్తూ, జవాబు తెలుసు కూడా ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు అని ప్రశ్నిస్తూ జవాబిస్తుంది తప్ప అతని వైపు మాత్రం చూడదు. ముఖేష్ కొన్ని అడుగులు ఆమె వైపు నడుస్తూ, ప్రశ్న జవాబుల సమాహారమే జీవితాలు, కానీ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవని నీకు తెలియదా అని అంటాడు. వెనక్కి తిరుగుతూ, అది మీ దృష్టిలో కావచ్చు, నా దృష్టిలో అలా కాదు అని అంటున్న సుమావి కన్నుల్లో ఒక రకమైన బాధ,
ఒక రకమైన ప్రేమ. ముందు నుండే ముఖేష్కి ముక్కు మీద కోపం. ఇక ఆమె మాటలు ఆయనలోని కోపాన్ని రెట్టింపు చేయడానికి సమయం తీసుకోలేదు. సి ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ వదిలేసి సైలెంట్గా వచ్చి ఫుడ్ తిను అని గంభీరంగా అంటాడు. ఈసారి సుమావి కూడా అస్సలు తగ్గకుండా, మీరు మీ మాటకు కట్టుబడ్డారు, వాడు వాని మాటకు కట్టుబడ్డాడు, మరి నేనెందుకు నా మాట మీద నిలబడకూడదు చెప్పండి అని అడుగుతుంది. కోపంగా యూ అని ఆగిపోయి, ఇవన్నీ జరగడానికి కారణం వాడు, నీతో కాదు వాంతోనే తేల్చుకుంటా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు ముఖేష్ రాయర్. అతనిలోని కోపం చూడగానే సుమావిలో కంగారు పెరిగిపోయింది. గది నుండి బయటకు వస్తున్న ముఖేష్ కన్నుల ముందు ఒక దృశ్యం కదలాడుతుంది. దాన్ని తలుచుకోగానే ముఖేష్లోని కోపం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ముఖేష్ తన క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు. ఒక ఫైల్ని తిరిగేస్తున్న అతనికి ఎవరో పిలిచినట్టుగా సౌండ్ వినిపించడంతో టక్కున డోర్ వైపు చూస్తాడు ముఖేష్.